నువ్వు వచ్చేయి, నీకు ఉపయోగం వస్తుంది, నీకు లాభం వస్తుంది, ఇది ప్రాఫిట్, ఆ పని చేయి, ఈ పని చేయండి. అట్లా మనకు అప్పటికప్పుడు ఆనందాన్ని ఇచ్చే ఉపయోగకరమైన ఉపాయాలు చెప్పలేదు ఆవిడ. ఎప్పటికైనా ఎప్పటికీ ఉపయోగపడే ఒక ఉపాయాన్ని మనకు తెలియజేసింది. ఎప్పటికీ ఎప్పటికైనా, అంటే ఈ వయస్సు ఆ వయస్సు అనే సంబంధం లేకుండా, అయ్యో మీరు మాత్రమే వ్రతం చేయవచ్చా, మీరు మాత్రమే కాదు అందరూ చేయవచ్చు, వీళ్ళకి ఏమైనా సడన్ ఏజ్ ఉందా అంటే వీళ్ళు మాత్రమే చేయొచ్చా, ఇది చిన్నపిల్లలా, ఇది పెళ్లికి ముందు చేసే వ్రతమా, పెళ్లి తర్వాత చేసే వ్రతమా, లేదయా ఎప్పుడైనా ఈ వ్రతాన్ని చేయవచ్చు. అందరూ ఆత్మ యవ్వనుడు అవధిలో మానే చెప్పాడు. అసలు ఆత్మ యవ్వనుడు వాస్తవమే. 97 వచ్చిన వయస్సు దేహానికి శరీరానికి వయస్సు వస్తుంది, కానీ మనస్సుకి ఎప్పుడు వయస్సు రాదు. ఎవరైతే మనస్సుకు వయస్సు వస్తుందో వాళ్ళు నిజంగా బ్రతికి ఉన్నా కూడా బ్రతికి లేనట్టే సమానం. మనస్సుకి ఎప్పుడు వయస్సు రాకూడదు, మనస్సు వృద్ధురాలు అవ్వకూడదు. అందుకే ఎప్పటికీ వయస్సు మనస్సుకు రాదు. అందుకే అటువంటి మనస్సును భగవంతుడితో ముడిపెట్టాలి. అది ఎప్పుడు నిత్య ఉత్సాహం కలిగినటువంటిది. అందుకే ఈ ఆత్మని పరమాత్మతో సంయోగం చేయాలిరా. అసలైనటువంటి వస్తువు యొక్క ఆనందం తెలిసినప్పుడు మీకు నిజమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇది మీరు తెలుసుకోవాల్సిందే అని చెప్పి పాపం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనందరికీ ఒక ప్రేరేపణ పూర్వకమైనటువంటి వ్రతాన్ని నేర్పించింది ఆవిడ. ఇంతమందితో కలిసి ఇటువంటి వ్రతాన్ని ఆచరిస్తే ఈ వ్రతం మధ్యలో వదిలిపెట్టేది కాదయా, ఎప్పటికీ పట్టుకోవాల్సిన వాడు ఈయననే పట్టుకోవాలి, ఇతడే మనకు గతి అని చెప్పడానికి ఈ భూమండలం మీద ఆవిర్భవించి వ్రతాన్ని చేసి, మరి వ్రతం చేస్తే ఫలితం ఏముండాలండి? ప్రాఫిట్ లేదే పనిచేయండి.